నమస్కారము. ఇది వెర్బులో ఇంట్రడక్టరీ పార్ట్. దీంట్లో టెన్సులు, వాయిస్ చేంజ్, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ ఇవన్నీ కూడా నేర్చుకునే అవకాశం ఉంది. ఒకదాని తర్వాత ఒకటి వరుసగా మనం తెలుసుకుందాము. నమస్కారము. ఈరోజు టాపిక్గా వెర్బ్ తర్వాత టెన్స్ నేర్చుకుందాము. verb has got very important role in English grammar. If you compare verb with Telugu kriya, you can see a sentence in Telugu without kriya or verb. అంటే క్రియ కానీ వెర్బ్ కానీ లేకుండా తెలుగులో వాక్యాలు ఉన్నాయి. రాముడు మంచి బాలుడు, రాముడు నామవాచకము, మంచి విశేషణము, బాలుడు నామవాచకం. But you cannot write such sentence in English. Ramu is a good boy. So, verb ki enta ప్రాధాన్యత ఉందో మీకు అర్థమవుతుంది. So, you cannot write a sentence without a verb. You cannot write a sentence without a verb. Verb లేకుండా ఎలాంటి వాక్యాన్ని రాయలేము. చూడండి. Verb is a word that tells or asserts something about a person or thing and what a subject does. ఒక సబ్జెక్ట్ ఏమి చేసింది చెప్పడానికి వెర్బ్ ఉపయోగపడుతుంది. అంతేకాకుండా సబ్జెక్ట్ గురించి చెప్పడానికి కూడా వెర్బ్ ఉపయోగపడుతుంది. సో వెర్బ్ లేకుండా వాక్యమే లేదని చెప్పారు. ముఖ్యంగా స్పెసిఫిక్గా పరిశీలిస్తే verb is a word that tells the action, state or position of the subject. ఇక్కడ యాక్షన్ అంటే చర్య, స్టేట్ అంటే స్థితి, పొజిషన్ అంటే కలిగి ఉన్న అనే అర్థాన్ని, ఈ మూడు రకాలుగా వెర్బ్ అర్థాన్ని ఇస్తుంది. అంటే వెర్బ్ని పని అనే చెప్పుకుంటాం తెలుగులో, కానీ ఇంగ్లీష్లో పడుకు వెర్బ్కి ఇట్ హ్యాస్ గాట్ ఏ వైడర్ స్కోప్, చాలా విశాలమైనటువంటి పరిధి ఉంది. కాబట్టి అందుకనే క్రియ లేకుండా వాక్యాలు లేవు. చూడండి, వాల్మీకి రోడ్ ద రామాయణ. రోడ్ అనేటువంటిది వెర్బ్, రాశాడు, యాక్షన్ చేసి. హీ ఈజ్ ఏ గుడ్ బాయ్. సో ఇక్కడ ఈజ్ ప్రత్యేకమైన అర్థం లేదు, వాడు ఒక మంచి పిల్లవాడు, కానీ వాడి యొక్క స్థితిని తెలియజేస్తుంది. ఇట్ టెల్స్ ద స్టేటస్ ఆఫ్ హీ ఈజ్ బీయింగ్ గుడ్. వాడు మంచిగా ఉండటాన్ని తెలియజేస్తాడు, వాడి స్థితిని తెలియజేస్తాడు. మూడవది, షీ హ్యాస్ ఏ కార్. ఆమెకు ఒక కార్ ఉంది. హ్యాస్ కలిగి ఉన్న, కాబట్టి పొసెషన్. సో ఇన్ ఇంగ్లీష్ an action, a verb that tells three times, three different, that functions differently. First one, it tells action, second the status and also position. ఈ మూడింటి కూడా ఉన్నాయి. మూడింటి కూడా మూడు రకాలుగా కూడా వెర్బ్ పనిచేస్తుంది. చర్య గురించి చెప్తుంది, స్థితిని గురించి చెప్తుంది, మరియు కలిగి ఉన్న అనే అంశాల గురించి కూడా చెప్తుంది. నెక్స్ట్, sometimes a verb may not have a subject. కొన్ని సందర్భాల్లో కొన్ని క్రియలకి సబ్జెక్ట్ ఉండదు, అంటే కర్త ఉండదు. ముఖ్యంగా గో ఫర్ ఎగ్జాంపుల్ ఇంపరేటివ్ సెంటెన్సెస్, ఇంపరేటివ్ ఆర్డర్స్, అడ్వైస్ ఆర్ రిక్వెస్ట్. సో దీస్ కైండ్స్ ఆఫ్ సెంటెన్సెస్ ఆర్ వాట్ ఇంపరేటివ్ సెంటెన్సెస్. కమ్ హియర్, గెట్ అవుట్, గో స్లో, రీడ్ ప్రాపర్లీ, వర్క్ హార్డ్. ఇవన్నీ కూడా ఆర్డర్స్ అయినా కావచ్చు, రిక్వెస్ట్ అయినా కావచ్చు, అడ్వైస్ అయినా కావచ్చు, సజెషన్. వీటిలో ఏదున్నా కూడా ఇంపరేటివ్ సెంటెన్స్ అవుతుంది. ఇంపరేటివ్ సెంటెన్స్లో జనరల్గా సబ్జెక్ట్ ఒమిట్ అవుతుంది. సో ఒమిటెడ్ సబ్జెక్ట్ మీన్స్ యూ ఈజ్ అండర్స్టూడ్. గెట్ అవుట్, దట్ మీన్స్ యూ గెట్ అవుట్. గో స్లో మీన్స్ యూ గో స్లో. ఈ విధంగా మనము సబ్జెక్ట్ను ఒమిట్ చేస్తూ చెప్పడానికి కూడా ఈ వెర్బులు తో స్టార్ట్ అవుతాయి. చూడండి, ఇక్కడ మీకు అర్థం కావాల్సింది ఏంటంటే
సబ్జెక్ట్ లేని వాక్యాలు ఇంగ్లీష్లో ఉన్నాయి, కానీ వెర్బ్ లేని వాక్యాలు లేవు. ఇంకా ఫోర్త్ ఆర్టికల్ చూడండి. ఏ వెర్బ్ మే హ్యావ్ ఎన్ ఆబ్జెక్ట్ అండ్ సమ్టైమ్స్ నాట్. ఆబ్జెక్ట్ విషయం కర్మ. ఆబ్జెక్ట్ ఉండొచ్చు, ఉండకుండా ఉండవచ్చు. ఇక్కడ మనకు చాలా సంబంధం అర్థమయ్యేది. ఈ రోటే బుక్, అతను పుస్తకాన్ని రచించాడు. రైట్, రోట్, రిటర్న్. ఈ రోట్ ఏ బుక్, దేని రాశాడు? బుక్. కాబట్టి ఇక్కడ కర్మ ఉంది. ఐ యామ్ హ్యాపీ, నా స్టేటస్ తెలియజేస్తుంది. నో ఆబ్జెక్ట్. సో ఈ విధంగా వెర్బ్కి చాలా వైడర్ ఇంపార్టెన్స్ ఉంది ఇంగ్లీష్లో. వెర్బ్ లేకుండా వాక్యాలు లేవు, వెర్బ్తోనే వాక్యాలు. ఇందులో కూడా ఈ విధంగా మనం గమనించి వెర్బ్ని జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ ఒకసారి మరొకసారి పరిశీలించండి. కొన్ని సందర్భాల్లో ఆబ్జెక్ట్ ఉంది, కొన్ని సందర్భాల్లో ఆబ్జెక్ట్ లేదు. ఆబ్జెక్ట్ ఉన్న సందర్భంలో ఆ వెర్బ్ ట్రాన్సిటివ్ వెర్బ్ అవుతుంది. ఆబ్జెక్ట్ లేకపోతే ఆ వెర్బ్ ఇంట్రాన్సిటివ్ అవుతుంది. ట్రాన్సిటివ్ అంటే సకర్మక క్రియ, కర్మ అంటే సకర్మక క్రియ. ఇక్కడ కర్మ ఉంది. ఈ రోట్ ఏ బుక్, దేనిని ఎవరు రచించాడు? పుస్తకాన్ని. కర్మ ఉంది కాబట్టి ట్రాన్సిటివ్ అవుతుంది. ఇక్కడ ఐ యామ్ హ్యాపీ, ఇక్కడ ఆబ్జెక్ట్ లేదు కాబట్టి ఇట్స్ ట్రాన్సిటివ్, అంటే అకర్మక క్రియ అని గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ. ఇక్కడ ఒక విషయాన్ని గమనించండి. ట్రాన్సిటివ్ వెర్బ్ లేదా సకర్మక క్రియ, వాటికి మాత్రమే వాయిస్ చేంజ్ ఉంటుంది. మీకు ఈ లెసన్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా ఇంగ్లీష్ నేర్చుకునే అవకాశాన్ని మీరు కల్పించండి. మన ఛానల్ని పరిచయం చేయండి.